హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఇది రెండో వీడియో. సో ఇబ్బంది పడకుండా చూడండి కొద్దిగా. సో మన మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. అనిల్ రాయపూడి గారి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా మన ముందుకైతే రాబోతుంది. ఆల్రెడీ అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. అండ్ అలాగే గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. టైటిల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎస్, మీసాల పిల్ల అని చెప్పి సాగే ఈ సాంగ్ లిరికల్ వీడియోని నిన్న అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నాకైతే తెలియదు గైస్. సో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అండ్ అలాగే ఎంత వైరల్ అవుతుందో అంతే ట్రోలింగ్ కూడా అవుతుంది ఈ సాంగ్ అయితే. సో అసలు సాంగ్ ని ట్రోల్ చేయడానికి గల కారణం ఏంటిది, సాంగ్ బాగుందా బాలేదా, మీసాల పిల్ల సాంగ్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి వస్తున్న లేటెస్ట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. సో ఈ సినిమాని అనిల్ రాయపూడి గారి డైరెక్షన్ లో అయితే తీయడం జరుగుతుంది. ఈ సినిమా సంక్రాంతి కానుక మన ముందుకు అయితే రాబోతుంది 2026 సంక్రాంతికి. సో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, మీసాల పిల్ల అని. సో నయనతార ఈ సినిమాలో కథానాయిగా నటిస్తుంది. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అండ్ అలాగే ఈ సినిమాకి దర్శకత్వం వచ్చి అనిల్ రాయపూడి గారు, మ్యూజిక్ వచ్చి భీమ్స్ గారు. సో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని మీసాల పిల్ల అనే సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సాంగ్ గురించి ఒక్క విషయంలో చెప్పాలంటే, మన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మన అందరికీ తెలిసిందే, ఇండస్ట్రీ హిట్ గా నిలబడిపోయింది. విక్టర్ వెంకటేష్ గారు హీరోగా నటించిన, అనిల్ రాయపూడి గారి డైరెక్షన్ వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా అయితే నిలవడం జరిగింది. సో అదే రకంగా ఆ సినిమాలో గోదావరి గట్టు మీద అనే సాంగ్ ఎలా ఉంటుందో అంతే ఆ రేంజ్ లో తీయాలి, అదే రేంజ్ లో ఉండబోతుంది, అదే రేంజ్ లో ఉంటుంది అని చెప్పి ఆ సాంగ్ ని మైండ్ లో పెట్టుకొని తీసినట్టుగా నాకైతే అనిపించింది గైస్. సో నాకైతే అంతగా ఏమి కరెక్ట్ కాలేకపోయింది సాంగ్ అయితే. సాంగ్ బానే ఉంది కానీ ఆ పిక్చరైజేషన్ కానివ్వండి, అండ్ అలాగే మనం చిరంజీవి గారి ఫేస్ మొత్తం గ్లో మొత్తం పోయినట్టుగా నాకైతే క్లియర్ గా కనిపిస్తుంది. సో నాకైతే అంతగా ఏమీ అనిపించలేదు గైస్ సాంగ్ అయితే. సో గోదావరి గట్టు మీద సాంగే గుర్తొస్తుంది ఈ సాంగ్ విన్న ప్రతిసారి కూడా. నేను కూడా ఈ రోజే నెక్స్ట్ డే అంటే ఈ రోజు అయితే ఈ సాంగ్ వినడం జరిగింది, చూడడం జరిగింది లిరికల్ వీడియోని అయితే. సో సాంగ్ అయితే పర్వాలేదు కానీ అనుకున్నంత స్థాయిలో నాకైతే కనెక్ట్ కాలేకపోయింది అని నాకైతే అనిపిస్తుంది. ఈ సినిమా వచ్చి అవుట్ అండ్ అవుట్ కామెడీ, యాక్షన్, ఎంటర్టైనర్ గా అయితే మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో మన శంకర వరప్రసాద్ గారు అలియాస్ మన మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. సో ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. కాకపోతే ఈ సాంగ్ అయితే అనుకున్నంత స్థాయిలో కనెక్ట్ కాలేకపోయింది. సో చూడాలి ఇంకా రాబోయే సాంగ్స్ కూడా వినిపిస్తుందో లేదో అని చెప్పి. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం ఫీవర్ లో నుంచి మన అనిల్ రాయపూడి గారు బయటికి రాలేదా అని చెప్పి నాకైతే అనిపించింది. సో ఇది గైస్, మిసాల పిల్ల అయితే లిరిక్స్ బాగానే ఉన్నా సరే అనుకున్నంత స్థాయిలో నాకైతే ఏమి ఎక్కలేదు. నిజంగా నేను ఒక 2-3 టైమ్స్ విన్నాను కానీ అనుకున్నంత స్థాయిలో నాకైతే ఎక్కలేదు సాంగ్ అయితే. చాలా స్లోగా, అండ్ అలాగే ఆ సాంగ్ వింటున్న ప్రతిసారి కూడా గోదావరి గట్టు మీద అనే సాంగే నాకైతే అదే మైండ్ లో వస్తుంది. అండ్ అలాగే పిక్చరైజేషన్ కానివ్వండి అదే స్టైల్లో ఉంది, అండ్ అలాగే సాంగ్ కూడా అదే స్టైల్లో ఉండడం వల్ల నాకు అంతగా ఏమి కరెక్ట్ కాలేదు. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, హానెస్ట్ గా చెప్పండి. సో నాకు అనిపించింది నేనైతే చెప్తున్నాను గైస్, ఎవరు కూడా ఫీల్ అవ్వదు, ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇది మన మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి నేనైతే ఇంకా ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ అలాగే ఈ సాంగ్ లో స్టెప్స్ అయితే బాగున్నాయి గైస్. మన మెగాస్టార్ చిరంజీవి గారు డాన్స్ కి పెట్టిన పేరు, సో పెట్టిందే పేరు ఆయనది. ఆయన డాన్స్ లో కొట్టే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇలాంటి స్లో సాంగ్ లో కూడా, ఇలాంటి ఫ్యామిలీ సాంగ్ లో కూడా ఆయన స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ అయితే వేయడం జరిగింది. స్టెప్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు నిజంగా. ఆయన లుక్స్ అంతగా ఏదో లుక్స్ చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకైతే. ఇంకా సినిమా రిలీజ్ కి టైం ఉంది కాబట్టి అది కొద్దిగా చూసుకుంటే మంచిది. సో ఇది గైస్, మీసాల పిల్ల సాంగ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సినిమాపై మీకున్న ఎక్స్పెక్టేషన్ కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి గైస్. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై, సీ యూ సూన్. థ్యాంక్ యూ.